హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్ష స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, మీకోసం అయితే మరో నోటిఫికేషన్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ మనం నిన్న స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ చేసుకున్నాం. అలాగే ఇవాళైతే ల్యాబ్ టెక్నీషియన్ అలాగే మన గ్రేడ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి ఖాళీగా ఉన్నాయి అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ సెంటర్ అలాగే ఏ జోన్లో ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అంటే దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చూసిన మోటకైతే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ముందు టాపిక్లకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ అయితే 14/9/2024 అయితే నోటిఫికేషన్ పడ్డది. ఇక్కడ మనకు మన రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటే MHSRB తెలంగాణ, పోస్ట్ నేమ్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అన్నమాట. ఈ మనకు టోటల్ వేకెన్సీ చూసుకుంటే 1284 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్, MLT, వొకేషనల్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, అలాగే డిప్లొమా, పీజీ, MLT కోర్స్ అన్నమాట. ఇక్కడ చూసి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు October 5వ తారీఖు అయితే మనకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మనం ముందు అయితే క్లిక్ చేస్తే మన డీటెయిల్ మీద క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ చేస్తే మరెన్నో నోటిఫికేషన్ మీకు ముందుకు వస్తాను. అలాగే ఇక్కడ చూడండి, మనకు MHSRB తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ ఫామ్ మనకు 1284 పోస్టులు అయితే ఈ విధంగా అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మనకు MHSRB తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఆన్లైన్ ఫారం 2024. పోస్ట్ డేట్ చూసుకుంటే మనకు 14/9/2024 అనమాట. టోటల్ వేకెన్సీ కూడా చూసుకుంటే 1284 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500, ప్రాసెసింగ్ ఫీజు చూసుకుంటే 200. ఇక్కడ ఫ్రీ SC, ST, BC, EWS అయితే PH, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలంగాణ స్టేట్ అయితే నిల్ అనమాట. అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్ దేర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 తెలంగాణ స్టేట్ నిల్లు. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ అయితే స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే 21/9/2024 అయితే మనకు ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేటు అప్లై ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే మనకు October 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఈ అప్లై చేసుకున్న మీరు ఏమైనా తప్పులు కానీ ఏమన్నా చేసినప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే October 7 ఉదయం 10 గంటల నుంచి అలాగే October 8 ఉదయం అంటే సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకైతే ఛాన్సెస్ ఇచ్చారంటే 7వ తారీఖు మనకైతే ఎడిట్ ఆప్షన్ 7, 8 సాయంత్రం 8వ తారీఖు సాయంత్రం 5 వరకు అయితే మనకు ఆప్షన్ ఇచ్చారన్నమాట, టైం ఇచ్చారు. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు November 10వ తారీఖు అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట, 10/11/2024. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 01/07/2024 ప్రకారం చూసుకుంటే మినిమం ఏజ్ చూసుకుంటే మనకు 18, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకు 46 ఏళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇంటర్, MLT, వొకేషనల్, అలాగే డిప్లొమా, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ, MLT ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీ చూసుకోండి. వేకెన్సీ చూసుకుంటుంటే మనకు DPH, FW, DMC దాంట్లో అయితేనేమో 1088 ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో చూసుకుంటే మనకు 183 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ MNJ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రియల్ క్యాన్సర్ సెంటర్లో చూసుకుంటే మనకు 13 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా, 21వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్లో అవుతుంది అనమాట. ఇక మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఆమె క్లిక్ చేస్తే మీకైతే క్లియర్గా మీకు చూసుకోవచ్చు. ఇక్కడ శాలరీ బేస్గా చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలా చూసుకుంటే 1088 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కదా. దీని శాలరీ చూసుకుంటే 32,810 రూపాయల నుంచి 96,890 వరకు అయితే శాలరీ బేసిక్ అయితే ఇస్తారు. ఇక్కడ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 183 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఇది కూడా శాలరీ కూడా అంతే ఉందండి. ఇక్కడ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రియలైజ్ క్యాన్సర్ సెంటర్ దాంట్లో చూసుకుంటే 13 పోస్టులు ఉన్నాయి. ఇందులో అయితే 31,040 రూపాయల నుంచి 92,050 రూపాయల వరకు అయితే ఇస్తారు అన్నమాట. టోటల్ వేకెన్సీ చూసుకుంటే మనకు 1284 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కూడా మీకు చెప్తాను. ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ మనకైతే మీకైతే క్లియర్గా చెప్తాను. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కూడా చూసుకుంటే మనకు హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, అలాగే వరంగల్, నర్సరావుపేటలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే నిర్వహిస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే టోటల్ జోన్స్ చూసుకుందాం. జోన్లో ఎన్ని పోస్టులు ఖాళీ కూడా క్లియర్గా చెప్తాను. టోటల్ జోన్లు చూసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు స్టాఫ్ నర్సులో కూడా చెప్పడం, మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. జోన్ ఫస్ట్లో చూసుకుంటే ఆసిఫాబాద్,
కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. జోన్ 2 చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. జోన్ 3 చూసుకుంటే కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. జోన్ 4 చూసుకుంటే కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, అలాగే హన్మకొండ, వరంగల్ అర్బన్ అండ్ రూరల్. అలాగే 5th జోన్ చూసుకుంటే సూర్యాపేట, నల్గొండ, మనకు భువనగిరి, యాదాద్రి, జనగం. అలాగే 6th జోన్ చూసుకుంటే మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. 7th జోన్ చూసుకుంటే మనకు మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, అలాగే వనపర్తి, నాగర్ కర్నూలు అయితే మనకి ఈ జోన్లు ఉన్నాయన్నమాట. ఇంతకుముందుగా నేను చెప్పాను. అలాగే మీకు ఈ జోన్లో ఎన్ని పోస్టులు ఖాళీ కూడా అవి కూడా క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే నా వీడియో కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఏ జోన్లో వెళ్ళింది మనకు పోస్టులు ఖాళీగా ఉంటే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలా చూసుకుంటే జోన్ 1లో అయితే 187 పోస్టులు ఖాళీగా, జోన్ 2లో అయితే 111 పోస్టులు, జోన్ 3లో అయితే 140, జోన్ 4లో అయితే 159, జోన్ 5లో అయితేనేమో 137. అలాగే జోన్ 5లో మన 6లో చూసుకుంటే 180, జోన్ 7లో చూసుకుంటే 169. అంటే టోటల్ వేకెంట్ చూసుకుంటే 1088 ఉన్నాయన్నమాట. ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులు చూసుకుంటే జోన్ 1 31 ఉన్నాయి. అలాగే జోన్ 2 దాంట్లో 24 ఉన్నాయి, జోన్ 3 దాంట్లో 28 ఉన్నాయి, జోన్ 4 దాంట్లో 32 ఉన్నాయి, జోన్ 5 దాంట్లో 12 ఉన్నాయి. అలాగే జోన్ 6లో అయితే 40 ఉన్నాయి, జోన్ 7లో అయితే 16 ఉన్నాయి అన్నమాట. టోటల్ అయితే 183 అంటే 183 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రియల్ క్యాన్సర్ సెంటర్ దాంట్లో అయితే చూసుకుంటే మనకు 13 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా అయితే మనం ఇప్పుడు చూసుకుంటే జోన్ 1లో అయితే టోటల్ వేకెన్సీలా 218, జోన్ 2లో అయితే చూసుకుంటే 135, జోన్ 3లో చూసుకుంటే 183, జోన్ 4లో చూసుకుంటే 191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జోన్ 5లో చూసుకుంటే 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జోన్ 6లో అయితే 220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జోన్ 7లో అయితే 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు 1224 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వీడియో అయితే మీకైతే ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అయితే అర్థమైందని కూడా, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. అలాగే మన దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్తో, మరిన్ని బ్లాగ్స్తో అలాగే మేము ముందుంటాను. అలాగే వీడియో అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.